హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో వీఆర్ అట్ జంతర్ మంతర్. ఇది వచ్చేసి ఉత్తరాంశ్ యంత్రం, అంటే లాంగిట్యూడ్ అది మెజర్ చేయడానికి. సో ఆ రింగ్ వచ్చేసి 360 degrees, 90 degrees 4 parts అవుతుంది. సో ఏదైనా దగ్గరలో ఏదైనా సెలెస్టియల్ ఆబ్జెక్ట్ ఉంటే అది మూవ్ అవుతుంది అనమాట. సో దీన్ని అలా యూజ్ చేసేవారు ఆబ్వియస్లీ. ఇది వచ్చేసి ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి దక్షిణోత్తర భిత్తి. ఇది సౌత్ ఫేసింగ్లో ఉన్న 90 degrees టోటల్. ఆ స్కేల్ని బట్టి ఏదైనా ఆబ్జెక్ట్ ప్లేస్ చేసి సూర్యుడు దాన్ని క్రాస్ అవుతుంటే దాన్ని బట్టి టైం చెప్తారట. అట్లీస్ట్ 2 minutes డిఫరెన్స్ అయితే తెలుస్తుందట. లీస్ట్ 2 minutes, మ్యాక్సిమం కౌంట్ చేసుకోవడం బట్టి. अत्यंत सुनियोजित तरीके से उन्होंने पश्चिम से प्राप्त दस्तावेज व अपनी खगोल शास्त्र व ज्योतिष की जानकारी के आधार पर आमीर से कुछ दूर. సో ఇలా నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నీ తీసుకొచ్చి ఇలా బుక్స్లో నోట్ చేసి దాన్ని బట్టి పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్స్ తీసుకొచ్చారు. సో దిస్ ఈజ్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్. మెట్రో లాంగ్వేజ్. సో ఇది వచ్చేసి విరాట్ సామ్రాట్ యంత్ర. సో మనకి సింపుల్గా చెప్పాలంటే మన ఎర్త్ ఎలా తిరుగుతుంది అనేది ఇప్పుడైతే చెప్పగలం, కానీ శాటిలైట్స్ ద్వారా అప్పుడైతే చెప్పలేం. కాబట్టి ఆ పైన కనబడుతున్న దాంట్లోంచి ఒక స్టార్ని గుర్తుగా పెట్టుకుని ఎవ్రీడే దాన్ని రిఫరెన్స్ చేసుకుని అది ఎంతైతే మూవ్ అవుతుందో అక్కడ డిగ్రీస్ ఉన్నాయి ఆ మార్బుల్ మీద. సో ఆ డిగ్రీస్ చూసుకుని దాన్ని బట్టి ఎర్త్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేసేవారు అనమాట. సో ఇక్కడ కనబడుతున్నాయి కదా మీకు, ఇదైతే స్కేల్. ఇదైతే మనకి ఈచ్ వన్ 90. సో ఇటు సైడ్ లెఫ్ట్లో ఉన్నది వచ్చేసి 1 hour అనమాట. సో ఇటు సైడ్ ప్రతిదీ 1 hour, అటు సైడ్ వచ్చేసి డిగ్రీస్ అనమాట. సో ఆ పైన రిఫరెన్స్గా తీసుకున్న స్టార్ని బట్టి అది ఎట్లా మూవ్ అవుతుంది ఎర్త్ అనేది. ఈ సర్కిల్ వచ్చేసి మీరు ఎర్త్ మూమెంట్ కోసం అనమాట. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇది ఈచ్ 1 degree అయితే ఇవి దానికి సబ్ డిగ్రీస్, ఇది ఇంకా సబ్సెట్ అనమాట. సో ఆ పడిన షాడోని బట్టి ఆ పైన తీసుకున్న పోలార్ స్టార్ని బట్టి ఇక్కడ పడిన షాడోని బట్టి చెప్పేవారు అనమాట ఎర్త్ మూమెంట్. ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా ఉండదు వాల్యూస్, ఎందుకంటే ఇది రీకన్స్ట్రక్ట్ చేశారు. సో ఇవైతే రాసులు చూడడానికి అనమాట. టోటల్ 12 ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ రాశి. సో ఇందులోంచి నక్షత్రాలు చూస్తారు రిఫరెన్స్ పాయింట్ అలా ఆపోజిట్లో స్కై మీద. దాన్ని బట్టి రాసులు ఏ డే నుంచి ఏ డే వరకు రాసులు ఉంటాయని చెప్తారు. సో ఇది క్యాప్రికాన్. ఇది ఓన్లీ జైపూర్లోనే ఉందట, ఇంకెక్కడ వరల్డ్లో ఎక్కడ లేదట. ఇది స్కార్పియో. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చేసి సాగిటేరియస్ అనమాట, అంటే ధనుష్ రాశిది. సో ఈ స్టెప్స్ మీద కరెక్ట్గా నక్షత్రాన్ని రిఫర్గా చేసుకొని అది మూవ్ అవుతున్న దాన్ని బట్టి దాని షాడో నుంచి వచ్చింది ఇలా తీసుకుంటారు. సో ఆ స్టెప్స్ పైన ఎగ్జాక్ట్గా స్టార్ని రిఫర్గా చేసుకుని దాన్ని మూవ్ అయిన దాన్ని బట్టి ఇక్కడున్న ఈ స్కేల్లో ఏ డే నుంచి ఏ మంత్ నుంచి ఏ డే వరకు ధనుసు రాశి అనేది ఉందో చెప్తారనమాట. సేమ్ సిమిలర్గా మొత్తం 12 రాశులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఏ రాశిది ఆ రాశి దగ్గరికి వచ్చి నించుంటే ఈ స్టెప్స్ అయితే ఆ నక్షత్రం వైపు చూపిస్తాయి అనమాట. సో బిల్కుల్ అచ్చా టైం నహీ హై జైపూర్ విజిట్ కర్నే కో, బట్ ఇట్స్ ఓకే. సో ఇది వచ్చేసి టైం తెలుసుకోవడానికి ఏదైతే మధ్యలో మేకులో ఉందో పోల్ లాగా అది ఈక్వేటర్కి స్ట్రైట్గా ఉంటుంది. సో ఎర్త్ రొటేట్ అయ్యి కొద్దీ సన్ మారిన తర్వాత దాన్ని బట్టి టైం చెప్తారు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఫస్ట్ లైన్ వచ్చేసి 2 hours ఈచ్ అనమాట, సెకండ్ది మినిట్స్, థర్డ్ది గటియాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే సెకండ్స్ అప్పుడు డిఫరెంట్ ఉండేవేమో మెజర్మెంట్. సో అక్కడైతే మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా చూపిస్తుంది షాడో. టైం కూడా 12:17 బహుశా రైట్ అయి ఉండొచ్చు. సో ఇది వచ్చేసి నార్త్ సైడ్ అనమాట. సేమ్ ఇదే మనకి బ్యాక్ సైడ్కి వెళ్తే సౌత్ సైడ్కి కూడా. సో ఒకవేళ దాని మీద పడకుండా వెనక్కి వచ్చి పడితే ఈవినింగ్ టైమ్స్ AM PM డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ టైం చూసుకుని యాంటీ మెరిడియన్ అయితే అటు, ప్రైమ్ మెరిడియన్ అయితే అటు, అట్లా.
సో జోడియాక్ సైన్ నక్షత్రాలు చూడకముందు ఓన్లీ మన సూర్యుడిని బట్టి ఇది తయారు చేశారు. ఇందులో ఏవైతే హాఫ్ మధ్యలో బ్రేక్స్ ఉన్నాయో అది ఆ పక్క దాంట్లో అయితే రీప్లేస్ చేశారు. సో ఫస్ట్ ఈ సెంటర్లో ఉన్న దాని రిఫ్లెక్షన్ ఎక్కడైతే పడుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పడుతుంది కదా, సో ఆ రిఫ్లెక్షన్ బట్టి జోడియాక్ సైన్స్ చెప్పేవారు అనమాట. బట్ లేటర్ వాళ్ళు అన్న క్యాలిక్యులేషన్స్ అవన్నీ నోట్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఓన్లీ సన్ వల్ల జోడియాక్ సైన్స్ అయితే చెప్పలేం కాబట్టి ఆ 12 ఓన్లీ ఫర్ అవి నైట్ టైంకి, ఇదైతే ఓన్లీ డే టైంకి అనమాట. దీని రిఫ్లెక్షన్ అయితే మన మార్బుల్స్ ఏదైతే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో దాని మీద పడట్లేదు. సో ఇది కాదు ఈ టైంకి అప్రోప్రియేట్ ఇది అనమాట. దీని ఆల్టర్నేటివ్ ఇది. సో సన్ ఒకటి సరిపోదని చెప్పి అవి కూడా బిల్డ్ చేశారు. సో జంతర్ మంతర్లో మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాం. సో నెక్స్ట్ హవా మహల్, సీ యూ దేర్.